నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి టీజీ భరత్. తిరుమల గోశాలలో ఆవులు సురక్షితంగా ఉన్నాయన్న భరత్. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, పలువురు మావోయిస్టులు మృతి. హిందువులపై ముష్కర మూకల దాడులు దారుణం, రాష్ట్రపతి పాలన విధించాలని విహెచ్పి డిమాండ్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. జీవీఎంసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన వైసీపీ మేయర్. భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో రసాబస, మంత్రి పొంగులేటి సమక్షంలోనే పోలీసులు సరితా వర్గీయుల మధ్య వాగ్వాదం. ₹1 కోటి నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తిరుమలకు వీఐపీల తాకిడి, స్వామిని దర్శించుకున్న మాజీ ఇండియన్ క్రికెటర్ బీబీఎస్ లక్ష్మణ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి అధ్యక్షుడు ఫైర్. ప్రవీణ్ పగడాల హత్య కేసును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న కేఏ పాల్. గోశాలలపై చంద్రబాబు ముసలి కన్నీరు, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘాటు విమర్శ. మంత్రి టీజీ భరత్ ఇన్ఛార్జ్ మంత్రిగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు సహజమన్నారు. ఇవన్నీ ఒక కుటుంబంలో సభ్యుల మధ్య జరుగుతున్నవే. అవన్నీ చర్చించుకొని అందరం ఐక్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పనిలేని వారే తిరుమల గోశాల గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుమల గోశాలలో ఆవుల సురక్షితంగా ఉన్నాయన్న భరత్, అనారోగ్యరీత్యా ఆవులు చనిపోవడం సహజంగా ఉంటుందన్నారు. డిస్కషన్ జరగడం జరిగింది. సో బేసిక్లీ 10 months అయింది మన ప్రభుత్వం వచ్చి. సో ఎక్కడా ఇష్యూస్ లేకుండా, కార్యకర్తల దగ్గర కూడా ఏమి ఇష్యూస్ లేకుండా 3 పార్టీలు కలిసిమెలిసి ఇంకా ముందుకు ఎట్లా స్ట్రాంగ్గా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా బాగా చేసుకోవాలా, ఏమన్నా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకునే దాని విషయంలో ఈరోజు డిస్కషన్స్ జరగడం జరిగింది. సో జనరల్గా ఒక కుటుంబంలో 4-6 మంది ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉంటాయి. అది పెద్ద ఇష్యూస్ కాకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఎప్పటికి ఏం ఇష్యూస్ లేకుండా ఉండేదానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో సమస్యలు ఎమ్మెల్యేస్ దగ్గర కొన్ని ఇష్యూస్, లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్స్ దగ్గర ఉండే ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుకొని అన్ని సాల్వ్ చేసుకోగలిగినాము. కలెక్టర్ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది, ఎస్పీ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది. నాకు ఏదైతే దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మాట్లాడి సాల్వ్ చేసుకునే విధానంలో పోతున్నాము. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ భీకర ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. కసోద్ కుమురాడి అడవిలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, వివేకానంద జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులను ఖండిస్తూ శనివారం దిల్సుఖ్ నగర్లోని రహదారిపై విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం చేపట్టింది. వందలాది మంది విహెచ్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిస్థితుల్లో ఇటువైపు కొందరు ఉంటాము. రోడ్డుకి ఇరువైపులా మనము ఒక నిరసన స్లోగన్స్ ఇవ్వాలి. హిందువులు ఐక్యంగా ఉండాలని, హిందువులు సంఘటన కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కుకట్పల్లి వివేకానంద నగర్లోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేసి వడ్డేపల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు, పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కుకట్పల్లి ప్రాంతంలో నిత్యం ప్రజా సమస్యలు వెలికితీస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న స్థానిక జర్నలిస్టుల సంక్షేమానికి ₹1 సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగిందని, రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నిత్యం పేదల కోసం పాటుపడే పార్టీ బీజేపీ అన్నారు. ఈ రోజు ఎంతో మంది పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నా వారి కోసం వడ్డేపల్లి రాజు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు అలియాస్ రాజు 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు సికిల్ సెల్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, అనీమియాతో బాధపడేవాళ్ళు, అనేక రకాల రక్త అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కొన్ని వందల యూనిట్లు ఇవాళ ప్రారంభించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పేదలకి, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సఫాయి కర్మచారులకి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు, కుట్టు శిక్షణ పొంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, మా జర్నలిస్టులకి ఒక మంచి సపోర్ట్ కోసం కొంత నిధిని క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా చేస్తామని వారికి అభినందన తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి నియోజకవర్గంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఓటు సాధించి రేపటి కాలంలో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ప్రజానికంలో ఒక స్పష్టమైన భావన ఉంది. ఇక్కడి ప్రజానికంలో ఏ అవసరం ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఏ పని అవసరం ఉన్నా కూడా చేయగలిగేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి భావిస్తామని, వచ్చే కాలంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, వచ్చే కాలంలో జరిగేటువంటి ఏ ఎన్నికలైనా కూడా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తున్న విశ్వాసం ఉంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. సైడ్ అయితే చెయ్యొద్దు. ಎಲ್ಲ ಬಸ್ ಅಲ್ಲ బాబు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి, రూపావంతకు వెళ్ళిపోండి దయచేసి ప్లీజ్. రూపావంతకు వెళ్ళిపోవాలి.
జోగులాంబ గద్వాల జిల్లా దారూరు మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో రసాబసాగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్, మాజీ జెడ్పీ చైర్మన్ సరితలను స్టేజి మీదకు పిలవలేదనే కిందనే కూర్చున్న నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, మంత్రి పొంగులేటి సమక్షంలోనే పోలీసులు సరిత వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రయత్నం చేయాలనేది ముఖ్యం. దయచేసి అర్థం చేసుకొని గౌరవ మంత్రివర్యులండి కానీ గౌరవ ఎంపీ గారు కూడా మన వేదిక పైకి వచ్చి మన వేదిక మీద మన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకి మీ సందేశం ఇవ్వాలి. ప్రజలకి సిద్దిపేటలో విద్యార్థులకు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టారు. ఓ చిన్నారి మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. హరీష్ రావు చిన్నారిని దగ్గరకు పిలిచి ఓదార్చారు. చిన్నారితో పాటు కంటతడి పెట్టుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకున్నాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. రంగారెడ్డి కొండాపూర్ ఆర్డీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. హఫీజ్పేట్ సర్వే నంబర్ 79లోని 39 ఎకరాల భూమిపై స్థల వివాదం ఉంది. వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణంతో పాటు భారీ షెడ్ల ఏర్పాటు చేశారు. స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీగా పోలీసులు బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేతలు జరిగాయి. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు పట్ల అవగాహన లేకపోవడం, బస్సు స్పీడ్ను అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సులోని సీసీ కెమెరాలో రికార్డైన విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ లోటస్ హిల్స్ నందు టీయూఎఫ్ఐడిసి నిధులు 100 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, క్రమపద్ధతిలో అభివృద్ధి చేయాలని, వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరగాలన్నారు. ఖమ్మం నగరంలో ఉన్న అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. లోటస్ హిల్స్ నందు డిజైన్ వ్యవస్థకు ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నది కాల్వలపై అక్రమ నిర్మాణాలు, రోడ్డుపై ఏ రకమైన మత ప్రార్థన మందిరాలు ఉండవద్దని, అట్టి వాటిని ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నారు. క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తేనే ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. ఆక్రమణలో ఎక్కడైనా పేదలుంటే వారికి అవసరమైన ఇండ్ల స్థలం, ఇండ్లు, జీవనోపాధికి ప్రభుత్వ పథకాల కింద సహాయం అందించాలన్నారు. గారు కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది. పోయిన వరదల్లో వచ్చారు ఆయన. అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి పనిచేశారు. ఖమ్మానికి ఎక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది. అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి, రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండు, ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలి. దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్. నువ్వు కమిషనర్ గారు, మేయర్ గారు, ఆ డివిజన్ కార్పొరేటర్, మళ్ళీ వర్షం వచ్చే లోపల పని పూర్తి కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఏ పనులు మొదలుపెట్టినా వర్షాకాలానికంటే ముందు అయిపోవాలి, క్వాలిటీ ఉండాలి. కాబట్టి రాధాకృష్ణ గారు అడిగిన డ్రైన్స్ చూడు, మరి 50 లక్షలైన తర్వాత బృందావన కాలనీలో రోడ్డు కరెక్ట్ చేయమని అడిగారు. 2 పనులు చేసి పెట్టమని చెప్పి అధికారులు అడుక్కుంటూ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. ఇల్లీగల్ గా, ఇర్రెగ్యులర్ గా నది అమ్మటో, లేకపోతే రోడ్డు అమ్మటో, కాలం అమ్మటో,
ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి. ఈ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ వాడు కానీ. వాడు కట్టిన తర్వాత కూలగొట్టడం కాదు. అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి ఒక రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద. మనం చూస్తూనే ఉంటాం. కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎవరిలో గుడిసెలు వేస్తారు, ఎవరిలో ఇల్లు కడతారు. మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునీరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు. ముందు కట్టనీయటం ఎందుకు, ముంచడం ఎందుకు, మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. కమిషనర్ గారు ప్రతిరోజు ఏదో ఒక డివిజను మీరు పరిశీలించి అధికారుల మీద కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి, మనకి టైం తక్కువ ఉంది, వర్కింగ్ సెషన్ తక్కువ ఉంది, మీరు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీరు కావాల్సిన డబ్బులు తెచ్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి కాలనీ వాసులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. నమస్కారం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీనివాసుని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనఘారియా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితరులు అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా తిరుచనూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3వ నెంబర్ గేటు వద్ద వంటశాల గది నుండి చెలరేగిన మంటలు స్థానిక సిబ్బందితో అగ్నిమాపక దళం వచ్చేలోపే మంటలు ఆర్పివేశారు. ప్రమాద స్థలానికి తిరుపతి రూరల్ డీఎస్పీ బి ప్రసాద్ చేరుకొని పరిశీలించారు. దేవస్థానం మాది అని కొంతమంది డిఎస్పీ సారు, ఎస్ఐ. సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రవీణ్ పగడాల హత్య కేసును దారి మళ్లించేందుకు ఏపీలో పాస్టర్లకు 5,000 జీతం ఇస్తున్నారని ఆరోపించారు. 8,000 మందికి జీతం ఇస్తే మిగతా 80,000 మంది పాస్టర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది దృష్టి మళ్లింపు వ్యూహమని, అవినీతి పార్టీలను వీడి ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా? మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? 1,000 మంది ములనాల సంగతి ఏంటి? 1,000 మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా. దైవజనులారా, మన ఆత్మను మనం అమ్ముకుంటామా ఇస్కరియోతు యూదాలాగా? అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవని మనకి ఇస్తున్నారా? ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. రండి కలిసి పోరాడదాం. మనం అమ్ముడు పోవద్దు. మన పార్టీని మనం గెలిపించుకుందాం. 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం. మనల్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. విజయనగరం డెంకాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అక్కడి వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అధికారులకు చిక్కారు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను రైతు ఆశ్రయించాడు. రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. మొన్న 12వ తారీఖున ఎస్పీ ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ పగడాల కేసు యాక్సిడెంట్
మా ఇన్వెస్టిగేషన్లో ఆయన తాగి బండి నడిపాడని చెప్పి మందు కొనుక్కున్నాడు, చాలా చోట్ల ఆగాడు, చాలా చోట్ల ఆయన యాక్సిడెంట్కి కూడా గురయ్యాడు 2-3 చోట్ల. తర్వాత 11 గంటలకి నయారా పెట్రోల్ బంక్ దగ్గర కిందకి బండి జారిపోయి పడిపోయి చచ్చిపోయాడు, ఇది యాక్సిడెంట్ అని చెప్పారు. దీంతో పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ని ఎవరూ నమ్మలేదు. కారణం ఏంటంటే పోలీసులే ప్రెస్కి వచ్చి కొన్ని వీడియోలు రిలీజ్ చేయించి ఆ వీడియోలతో మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలు రిలీజ్ చేసి యాక్సిడెంట్ అని తెలిసేసారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే ఇస్తామన్నారు. ఇప్పటికి వారం అయింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక బాధ్యత గల ఆఫీసరు వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని లేట్ చేస్తున్నారు? ఇది 3 రోజులు 4 రోజుల ముందే పోలీసుల దగ్గర ఉంది, ఎందుకు ఇవ్వట్లేదు? వాట్ ఈజ్ ది రీజన్ బిహైండ్ దట్? అంటే పోస్ట్ మార్టం అన్నా తప్పు ఉండాలి, ఈ డిలే చేయడం వల్ల పోస్ట్ మార్టం అన్నది రీపోస్ట్ మార్టానికి పనికి రాకుండా చేయడానికన్నా అయ్యి ఉండాలి. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై టీడీపీ రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. హిందువులకే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవము కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం. మరి ప్రసాదాలు లడ్డూల్లో కల్తీ ఏదో కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిపోయింది అని అన్ని అవాస్తవాలను తీసుకుని వచ్చి మొత్తం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన అయితే సనాతన ధర్మం అని చెప్పి మొత్తం తిరుపతి మెట్లెక్కారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల ఎన్ని గోవులు చనిపోయినాయండి? చంద్రబాబు నాయుడు గారు అంటారు అసలు గోవులే చనిపోలేదు అని చెప్తాడు. వాళ్ళ చైర్మన్, టీటీడీ చైర్మన్ అంటారు 22 గోవులు చనిపోయినాయి అంటాడు. టీటీడీ ఈఓ అంటారు లాస్ట్ ఇయర్ 170 గోవులు ఎన్నో చనిపోయినాయి, ఇప్పుడు 40, ఈ 3 నెలల్లో 46 గోవులు చనిపోయినాయి అని అంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే అంటాడు 30 గోవులు చనిపోయినాయి అంటాడు. ఒక్కరికి పొంతం లేదు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తున్నారు. గోశాలలో గోవులు చనిపోకపోయినా చనిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఆయనకు బాధ కలిగిందంట, జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగింది. మరి బాధ కలగదండి? నాకు అర్థం కావట్లా. మరి సనాతన ధర్మం ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదండి. ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? దీనికి పూర్తి స్థాయిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ అవుతుంది. చైర్మన్తో పాటు అక్కడ ఉన్న సభ్యులందరూ అవుతారు, దాంతోపాటు ఈవో కూడా అవుతాడు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు.
ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.